పత్తి మిల్లులు బంద్ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు పూర్తిగా నిలిచిపోయాయి. భారత కాటన్ కార్పొరేషన్ సీసీఐ నిబంధనల కారణంగా ఇప్పటికే పత్తి రైతులు ఇబ్బందులు పడుతుండగా టెండర్లు ఒప్పందాలను ఇంప్లిమెంట్ చేయడంలో సీసీఐ అధికారులు పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తుండటంతో L1, L2 పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పత్తి మిల్లుల్లో కొనుగోళ్లు బంద్ చేశారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క స్లాట్ బుకింగ్ విధానం తేమ శాతం నిబంధనలతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఆదిలాబాద్లో నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిబంధనలు ఈసారి పత్తి కొనుగోళ్లకు సంబంధించిన పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఒక పక్క తేమ శాతంతో పాటు స్లాట్ బుకింగ్ కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సంబంధించి ప్రైవేట్ మిల్లర్స్కి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో జరిగిన ఒప్పందాల మేరకు కొనుగోలు జరగడం లేదు, ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి ఈ రోజు నుంచి నిరవధికంగా మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త కొనుగోళ్లకు బంద్ ప్రకటిస్తున్న నేపథ్యం. ఇదే నేపథ్యంలో ఈరోజు ఆదిలాబాద్ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పత్తి మిల్లుల్లో పత్తి కొనుగోలు పూర్తిగా స్తంభించిపోయాయి. మార్కెట్ యార్డ్లో కూడా ఎక్కడ కూడా పత్తి అమ్మకానికి వచ్చిన పరిస్థితి లేదు. మరోపక్క ప్రైవేట్ వ్యాపారులు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేని కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సీసీఐ నిబంధనలను సడలించాలని చెప్పి కండిషన్స్ అప్లై సంబంధించిన వాటిపై నిరవధికంగా కొనసాగుతున్న ఆందోళనకు సంబంధించిన విషయాలపై మనతో మాట్లాడేందుకు రైతు సంఘ నేతలు ఉన్నారు. లక్ష్మణ్ గారు చెప్పండి, సీసీఐకి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈసారి ఇటు రైతులు ఇబ్బంది పడుతున్నారు, మిల్లర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు, కొనుగోలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఏమంటారు? చాలా ఇబ్బంది ఉన్నాయి సార్. ఈసారి ఏమేడిదో కానీ ఇప్పుడు ఈ పత్తి మనం మార్కెట్ తెస్తున్నాం కదా, ఈ మాచర్ ఇన్నొద్దులు మాచర్ అన్నలు మళ్ళా మాచర్ పోయి ఇప్పుడు ఈ రక్త సంబంధం, ఈ ఏలు ముద్రలు ఇవన్నీ రైతులకు ఎంతో ఇబ్బందులు అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇలా మార్కెట్ బంద్, ఇది L1, L2తోని మరి వాళ్ళు ప్రైవేట్ కంపెనీలు జీనింగ్లు ఏ ప్రాబ్లం ఉన్నదో కానీ వాళ్ళు బంద్ చేసిండ్రు. ఈ సీసీఐ వాళ్ళు ఇప్పుడు 7 కుంటాలు పెట్టుకుంటే రైతుకు 10 కుంటాలు పట్టినోడు ఎకరానికి 3 కుంటాలు లాస్ అవుతాడు. ప్రైవేట్ దళాల దగ్గరికి పోయితే ఎంతో కుంటాలకు 1000-2000 రూపాయలు లాస్ అవుతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. మళ్ళీ ఏ పంట అమ్మినా కానీ రక్త సంబంధం వాళ్ళే ఏలు ముద్ర పెట్టాలా, వీళ్ళే రావాలా, ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి. పంట పండించుడు ఒక ఎత్తు అయితే అమ్ముడు ఒక ఎత్తున్నది. ఇన్నొద్దులేమో మాచర్ అంటున్నారు, ఇప్పుడేమో మళ్ళీ ఈ ప్రాబ్లం వచ్చింది ఆన్లైన్ అంటున్నారు. ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి రైతులకు. ఏ మాత్రమన్నా కానీ అమ్మవైతే అడవి కోణమైతే కొరిగినట్టు ప్రాబ్లం ఉన్నాయి. రైతులను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ సడలింపు చేసి తీసేసి ఇప్పుడు ఏటా ఒక రోజు 10,000-10,000 కుంటాలు వస్తుండే, ఇప్పుడు 4-5 కుంటాలు రాకలేవు. ఇన్ని ఇబ్బందులతోని ఇంత రైతుకు ఆందోళన కారణం ఉంటాయంటే ఘోరం ఉన్నది. ఈసారి మేము రైతుల తరపున మేము కోరుకుంటున్నాం. అంటే ఉత్పత్తి తగ్గినప్పుడు కనీసం ఆ వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది, ఉత్పత్తి లేదు, కండిషన్స్ అప్లై చేస్తున్నారు. ఎట్లా ఇబ్బంది పడుతున్నారు రైతులు? వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు 4,50,000 ఎకరాల పత్తి పెట్టిండ్రు. ఈసారి 10 కుంటాలతో ఇంత ఈల్డ్ వస్తాయని చెప్పిండ్రు. ఈసారి 3-4 కుంటాలకు రాకలేదు. కొందరైతే ఏమీ వెళ్ళలేదు, వీటిని తీసేసి వేరే పంటలు వేసుకుంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంటు రైతుల్ని ఆదుకుంటేనే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. కాగా ఎన్ని ఎకరాలు పెట్టినాను, నీకు ఎంత వెళ్ళింది, పరిస్థితి ఏముంది? సార్ నాకు 10 ఎకరాలు ఉంది సార్ పత్తి పంట. 10 ఎకరాలు ఉంటే ఇది వరకు సార్ 10 కుంటాలే పత్తి వెళ్ళింది సార్. అయినా మిగతా ఇప్పుడు మళ్ళీ వెళ్తుందని మేము ఆశతో ఉన్నాం సార్. ఇది వరకు ఇప్పుడు పుచ్చు వచ్చింది సార్ పత్తికి. పత్తి పలుగుతలేదు సార్, ఉన్నకాయ కూడా పలుగుతలేదు, పుచ్చు వచ్చింది సార్. ఈ సంవత్సరము మాకు తక్కువ అంటే 12-15 కుంటాలు పడుతుండే ఎకరానికి. అది సార్ ఇప్పుడు 2-3 కుంటాలు పడే పరిస్థితి కూడా లేదు సార్ ఈ సంవత్సరం. అందుకొరకు మాకు బాగా ఈ సంవత్సరము సీసీఐ కూడా బాగా ఖరీదు సక్రమంగా వేస్తలేదు సార్. ఎందుకంటే ఇది వరకు వర్షాలు పడ్డాయి ఇన్ని రోజులు, మొన్నటి వరకు. అయితే వాళ్ళు 12% లోపలనే అంటున్నారు సార్. అయితే ఇప్పుడు కనీసం అంటే 18-20% తేమ వస్తుంది సార్ మా రైతులకు. అది ఇట్లా బాగా నష్టపోతున్నాం సార్. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముదామంటే ప్రైవేట్ వాళ్ళు సార్ 6,000 నుంచే తీసుకుంటున్నారు సార్. గవర్నమెంట్ ఈ సంవత్సరము బాగా మాకు ఇదివరకే మాకు పత్తులు లేవంటే సార్ ఎంతో ఇబ్బందులలో ఉన్నాం సార్ ఇప్పుడు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ సీసీఐ కూడా సార్ మాకు బాగా ఇది చేస్తున్నారు సార్, కొనుగోలు చేస్తలేదు సార్. 12 లోపలనే అంటున్నారు సార్. అయితే ఇవాళ కూడా సార్ ఇక బందే ఉంచాను సార్. అయితే ఇది వరకు మా పరిస్థితి రైతులది బాగా ఘోరంగా ఉన్నది సార్ ఈ సంవత్సరం.
చూడొచ్చు ప్రస్తుతం ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ప్రతిరోజు కూడా దాదాపు 10 నుంచి 15 వేల క్వింటాల కొనుగోళ్లు జరిగే పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు బంద్ నిర్వహిస్తున్న కారణంగా మిల్లర్స్ బంద్ కారణంగా ఈరోజు అయితే పత్తి కొనుగోలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 18 మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి. 18 మార్కెట్ యార్డ్స్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. సీసీఐ నిబంధనల కారణంగా మిల్లర్స్ ఇబ్బంది పడుతున్నారు. దీంతోపాటు రైతులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. స్లాట్ బుకింగ్ వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అదేవిధంగా తేమ శాతం నిబంధనలు సడలించాలని చెప్పి రైతులు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్ HNTV ఆదిలాబాద్.